సంతోషం సార్. మీరు చెప్తున్నారు గురువుగారు, హింస లేకోకుండా పూజించండి అనేది. కానీ ఇప్పటికి పెరుగుతుంది. గ్రామ దేవతలకు జంతు బలులు చేస్తున్నారు. ఊరి బయట బాటలో సొంగలమ్మ ఇట్లంతా ఉంటారు కదా! అమ్మవార్లకు అందరికి ఇప్పటికి కూడా జంతు బలులు జరుగుతూనే ఉన్నాయి. అంటే మీలాంటి గురువులు హింస లేకోకుండా పూజ చేయండన్నా కూడా కొన్ని ఒకవైపు వాళ్ళు అవి జరుగుతూనే ఉన్నాయి. ఎలా మనం అరికట్టాలంటారు గురువుగారు? అది అందరూ మనం హిందూ ధర్మం అయినటువంటి వాళ్ళందరూ చేరుకొని చేయాలి ఆ పని ఒకటి. దానికి చిన్న ఒక ఉదాహరణ, ఫ్రెంచ్ గయానా అని చెప్పేసి వెళ్ళాను ఒకసారి. ఫ్రెంచ్ విదేశాలకి ఒక 200 దేశాలకు వెళ్ళి 200, 250 దేశాలకు వెళ్ళాను. ఎన్ని మాటలు 100 ఎన్ని మాటలు 175 పర్యాలు చుట్టా ప్రపంచం అంతా. మీరు ఏ దేశం అడిగినా కూడా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, సంగీతాని కోసం. ఫ్రెంచ్ గయానా వెళ్ళాం. నేను గయానాలో ఉన్నా, పక్కన ఇంకో ఫ్రెంచ్ గయానా ఉంటుంది. అక్కడికి నన్ను పిలిచారు, మీరు రావాలని. వాళ్ళంతా ఉత్తరాది వాళ్ళు అందరూ కూడా. వాళ్ళు హిందీ కూడా విచిత్రంగా ఉంటుంది భాష. అది రమ్మన్నారు. ఎందుకు? ఆలయానికి. మేము ఆలయంలో చాలా ప్రసిద్ధి అయిన ఆలయం అది ఫ్రెంచ్ గయానాలో, అమ్మవారిది ఆలయం. ఏం చేస్తారు అక్కడ మీరు? ఇట్లా చేస్తాం, మీరు తప్పక రావాల్సిందని ఒక గుంపే వచ్చింది అక్కడికి. నేను తప్పక రావాలంటే మీరు ఒక ప్రామిస్ ఇస్తే, ఆ పద్ధతులు మారేస్తే, నేను చెప్పినటువంటి పద్ధతి నేను వస్తాను, మాకు 2 రోజులు టైం ఇవ్వండి అన్నారు. వెళ్ళారు, మళ్ళీ వాపస్ వెళ్ళాను. మళ్ళీ ఒక వారం రోజులు వచ్చారు, రావాలి మీరు అన్నారు. జంతు బలి మానేస్తారా? ఖండితం మానేస్తాం. ఎందుకు? మీరు ఇన్ని చోట్ల స్వామీజీ దివ్యనామ సంకీర్తన కూడా చేస్తున్నారు, ఇంతమంది వస్తున్నారు ఇక్కడ, భాష లేని వాళ్ళు, భాష తెలియనటువంటి వాళ్ళు ఇంత. మేము కొంత అంతా వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు, ఏమో అయింది. మీరు వస్తే మాకు మంచిది అవుతుంది, ఆ ఆలయానికి మంచిది. మేము వదిలేసాం, బలిపీఠాన్ని కూడా తీసేసాం. అది చాలా సంతోషం అని వెళ్ళాను. ఆ ఆలయానికి వెళ్ళాను. చాలా పెద్ద ఆలయం, అమ్మవారిది, మహాకాళి ఆలయం. అది భయంకరంగా ఉంటుంది అమ్మవారు చూస్తే. అట్లా వాళ్ళకి అది చెప్పటంతో అట్లే అంతే. ఇంక నేనేం ఉపదేశం, బలి ఇస్తే అది అవుతారు, మీరు పాపానికి పోతారు, బలి ఇస్తే మళ్ళీ మీరు అదే రూపంతో పుట్టి మళ్ళీ అమ్మవారు మిమ్మల్ని నరుకుతుంది, వాళ్ళే మనుషులుగా వస్తారు, ఇదంతా నేను చెప్పాల్సిన పని లేదు. ఓకే, ఉండేది అదేనే, కానీ చెప్పాల్సిన పని లేదు. సంతోషం స్వామీజీ చేశారు, మీరు చాలా సంతోషం. ఇప్పుడు చాలా అద్భుతంగా మళ్ళీ కట్టుకున్నారు అమ్మవారి ఆలయం. అక్కడ సాత్విక పూజలు చేస్తారు. అక్కడ ఒక పద్ధతి, అప్పటి నుంచి కూడా సాత్విక పూజలు జరుగుతున్నాయి. అప్పటి నుంచి అక్కడ వెళ్ళేటువంటి భక్తులందరికీ మంచి కలగటం, వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక రంగంలో చేరటం జరిగింది. అట్లా కొన్ని ఆలయాలకు పిలిచినప్పుడు ఈ చిన్న చిన్న కండిషన్స్ పెడుతూ ఉంటాను. అప్పుడప్పుడు కొంతమంది వినరు. ఇక్కడికి కొంత దూరంలో ఒక 60 కిలోమీటర్లు, 50-40 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ దూరంలో చుట్టుముట్టు ఈ పౌర కార్మికులను ఉంటారు. ఈ పౌర కార్మికులు ఒకసారి గుంపుగా వచ్చారు. సో వాళ్ళందరూ కూడా వేరే మతానికి చేరేటువంటి సందర్భాలు దండికి వచ్చాయి, వాళ్ళకి వచ్చున్నాయి. ఎందుకు మీకు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఫస్ట్ అన్ని చోట్ల వెళ్ళాం, మాకెందుకు సమాధానం మీ దగ్గరకు వచ్చాం. పోన్లే, ఎందుకు? నాలో ఏం గొప్ప చూశారు మీరు? మేమేమీ గొప్ప చూడలేదు, మేము నవ్వు చూసామంత, ఇంకేమీ లేదు, వచ్చాం మేము. ఏం కావాలి మీకు? ఎందుకు మీరు వేరే మతం చేరుతున్నారు? మా దగ్గరికి వచ్చి మీరు మాతో కలిసి మాకు ఆలయం కడితే మేము చేరాం. అట్లా గ్రూప్గా ఉండిన వాళ్ళు మొత్తం 18 ఆలయాలు అక్కడక్కడక్కడక్కడ కట్టడం జరిగింది. వాళ్ళకు కావలసినటువంటి ఆలయం, అందరూ అమ్మవారి ఆలయం కావాలన్నారు. బలి అంతా ఏమీ లేదు అక్కడ, సాత్విక పూజలు. వాళ్ళనే ఇక్కడికి పిలిపించి ఒక 6 నెలలు పెట్టుకొని ఒక 10 మంది పిల్లల్ని, కావలసినటువంటి మంత్రం, కావలసిన ఆర్తి అంతే, ఎక్కువ కాకుండా. అట్లా మీరు ఆఫీస్కు వెళ్ళొచ్చు, మళ్ళీ వచ్చి ఈ పూజ చేయొచ్చు. ఆ విధంగా వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి ఇన్ని ఆలయాలు ఇప్పుడు ఇంకో కుంభాభిషేకం కూడా ఇది మధ్యలో ఉంది, అది ఎప్పుడు చూస్తాను. అట్లా ఆ కాలనీలో వెళ్ళి, చిన్న ఉదాహరణ మీకు చెప్పాలంటే, ఢిల్లీలో
చాలా మంచి భక్తులు ఉన్నారు స్వామీజీకి. ఎప్పుడో వెళ్ళాను. 76లో వెళ్ళిన పద్ధతి నాకు అక్కడ కొంచెం. అంటే అమెరికాకి వెళ్ళక ముందు వెళ్ళాను. నేను 76లో అమెరికాకి వెళ్ళా. అక్కడ 75, 74 అనిపిస్తుంది. నన్ను తీసుకువెళ్ళారు. కాశీ, గయా, ప్రయాగ, హిమాలయ అంతా చుప్పి భక్తులందరూ చేరుకొని. ఆ సమయంలో ఢిల్లీలో కూడా మాకు కావాలా మీరు హిందీ మాకు మాట్లాడతారు, హిందీలో పాట పాడతారు, ఎక్కడ కావాలి మాకు. క్యాంపస్ వాళ్ళు, యూనివర్సిటీ క్యాంపస్ వాళ్ళు ఏమైనా మేము ఇస్తాము, ఏమైనా స్థలం. అప్పటి కాలంలో, అప్పటి 40 ఏళ్ల కిందట మాట ఇది. ఎంతైనా ఏమైనా చేసుకోవచ్చు. వద్దు, నాకు స్లమ్ ఏరియాలో ఒక జాగా కావాలి. స్లమ్ ఏరియా వెళ్ళటానికే ఇల్లు. స్లమ్ ఏరియాలో రోడ్లు లేవు, కరెంట్ లేదు, నీళ్లు లేవు. నా ఏమన్నా కానీ స్లమ్ ఏరియాలో నాకు ఒక సైట్ కావాలి. ఇమీడియట్గా ఒక ఆయన కూర్చున్న అతను, బన్సల్ అని చెప్పేసి ఒక ఆయన కూర్చున్న అతను, స్లమ్ ఏరియాలోనే అదొక్కటి ఇప్పుడే మొన్ననే రిజెక్ట్ చేశాను అన్నాడు. అయితే నాకు అది కావాలా, రాండి అన్నాడు. తీసుకువెళ్ళాడు. ఆ స్లమ్ ఏరియాలో ఒక సైట్ ఉంది. ఆ సైట్ వాళ్ళు కొలత తెలీదు. ఇది ఇది మీరు వచ్చారు, ఇది చాలదేమో అన్నాడు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా. అజాజ్ సింగ్ అని చెప్పేసి అక్కడికి లీడర్ లాగా అతను వచ్చి, మీకు ఎక్కడ స్థలం దొరుకుతుంది, మిమ్మల్ని చూశాను నేను, ఇంకా కొంచెం ఇస్తానన్నాడు. అక్కడ దత్తుడి యొక్క ఆలయం, హనుమంతుడి యొక్క ఆలయం, కాళికాదేవి యొక్క, ఇటీవల కాళికాదేవి యొక్క ఆలయం, ఇవన్నీ చేయటం. అక్కడ ఒక అంగన్వాడీ ప్రయత్నం చేసి అక్కడ ఉండే స్లమ్ ఏరియాలో ఉండే పిల్లలందరినీ అంగన్వాడీలో, ఇప్పుడు స్కూళ్ళు వచ్చేసాయి, గవర్నమెంట్ వాళ్ళు కొంచెం బాగా సహాయం చేశారు. ఇది చూసి రోడ్లు కూడా వచ్చేసాయి బాగా. ఇప్పుడు రోడ్లు కూడా హాయిగా వెళ్ళచ్చు. 30 కిలోమీటర్లు మా సెంటర్కి, ఢిల్లీ సెంటర్కి, హర్యానా వెళ్ళే స్థలం అది దారి. అక్కడికి నాకు ఆ స్లమ్ ఏరియాలోనే కావాలి. వాళ్ళకి అన్నదానం చేయటం, అక్కడ ఉండటానికి అయ్యలేదు, ముక్కు ప్రాణాయామం చేయటానికి అయ్యలేదు, అటువంటి స్థలం అది. దుర్గంధం. ఇప్పుడు వెళ్ళి చూడండి, అది వైకుంఠంలాగా తయారైంది. ఇప్పుడు స్కూళ్ళు కూడా వచ్చాయి, పిల్లలకి యోచన లేదు, అంగన్వాడీ అక్కర్లేదు. ఇప్పుడు ప్రతి వారం ఒక భోజనం ఇక్కడ పెడుతున్నాం. పిల్లలందరూ చేరుతారు. పిల్లలంతా యోగము, దాని యొక్క వాళ్ళ యొక్క ఈ సంస్కృతి, మన యొక్క ధర్మాన్ని గురించి మాట్లాడటం, వాళ్ళ ఒక్కొక్కరికి వెళ్ళి మాట్లాడటం, ఇట్లా జరుగుతుంది. అది స్లమ్. ఎక్కడ ఎన్నుకున్నా నేను స్లమ్ ఏరియాలో ఎన్నుకుంటున్నాను. కష్టం, అత్యంత కష్టం అక్కడ ఉండేటువంటిది. దానికి సరిపోతున్నాయి, అన్నీ సరిపోతున్నాయి. అందుకని ఎందుకు మీకు చెప్తున్నాను ఎక్కడంటే, ఆ మాట ఎందుకు వచ్చింది అంటే, ఈ బలి సంగతి వచ్చినప్పుడు వచ్చిన మాట ఇది. అక్కడ కూడా ఒక ఆలయం ఉంది పక్కలో. ఇది స్వామీజీ వచ్చిన తర్వాత వాళ్ళు మానేశారు. సో ఇటువంటి క్రాంతి మనం చేస్తూ ఉండాలి. నేను చెప్పను, ప్రతి ఒక్క ఆధ్యాత్మిక పీఠాధిపతి కూడా ఈ వ్రతాన్ని పెట్టుకుంటే వాళ్ళు, మనం దాని బదులు వేరే విధంగా వాళ్ళకి చూపిస్తే మారుతారు. వాళ్ళు చేస్తున్నారని మనం వెళ్ళం, మేము రామని వాళ్ళు మానరు, మా కాలువనికి మీరు రారు అని వాళ్ళ పద్ధతి మానరు. ఆ కాలువనిక మనం వెళ్ళేది చ అని మనం వెళ్ళము. సో ఇది ఎట్లా జరుగుతుంది? అయితే సమన్వయం ఇద్దరిది కావాలా. ఏమన్నా కానీ వెళ్ళాలా. మేము వెళుతూనే ఉన్నాం, ప్రతి కాలువనికి వెళుతున్నాం. ఆ స్వామీజీ వస్తున్నారని ఆ రోజంతా శుభ్రం, ఇంట్లో అంతా శుభ్రం, తలకు నీళ్లు, అట్లా వస్తుందో నెలకు 2-3 అట్లా వెళితే 2 సరిపోతారో, కొంచెం 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 కొంచెం. ఒక ఢిల్లీలోనే జరిగినటువంటిది ఒక చిన్న ఇన్సిడెంట్స్ 74లో జరిగింది. అక్కడ ఒక 10 రోజులు ఉన్నాను. కిషన్ కుమార్ అని చెప్పేసి ఆయన ఇంట్లో ఉంటారు, ఒక లెక్చరర్ ఆయన. ఆయన పిల్లకి బాగలేదు, దాన్ని తీసుకొచ్చారు ఇక్కడికి బాగు చేయటానికి. నేను చెప్పాను, ఇక్కడికి నువ్వు తీసుకొచ్చావు, దాని నుంచి వెళ్ళి బాగా వెళ్ళేది, నువ్వు వెళ్ళిపోను, ఇక్కడి నుంచి నువ్వు హోప్స్ పెట్టుకోవద్దు, ఖర్చు పెట్టద్దు, వెళ్ళిపోను. అయితే నేను ఇక్కడే ఉండాలి, అయితే నేను మిమ్మల్నే పట్టుకుంటాను అన్నాడు. ఎందుకు? మీరు నిజం చెప్పారు కదా నాకు,
నాకు అంతే నా గురువు కావాలి. ఉమ్. ఓకే సరే పరంపరంగా ఇప్పుడు పిల్లలంతా వస్తూనే ఉంటారు అని వెళ్ళాను. అక్కడ వాళ్ళ ఇంట్లో దిగాను. ఆ పిల్లకి బాగా కాలేదు, వెళ్ళిపోయింది పాపం, పైకి వెళ్ళిపోయింది. అక్కడ ఒక 10 రోజులు కార్యక్రమం పెట్టారు క్యాంపస్లో, యూనివర్సిటీ క్యాంపస్. 10 రోజులు అయిన తర్వాత ఆడపిల్లలు చాలామంది వచ్చేవారు, యంగ్స్టర్స్ చాలామంది స్వామీజీ మాటలకి. అలిబుల్లి మాటలు, హిందీ అంతగా రాదు ఆ టైంలో. అయినా విద్వత్ పాస్ అయ్యింది, అయినప్పటికీ రాదు, అభ్యాసం కావాలి కదా. 10 రోజులు ఉంటే వచ్చేస్తుంది. 10వ రోజుకు బాగా వచ్చేసింది, బాగా మాట్లాడుతున్నాను. ఈ హిందీ పాస్ అయితే అభ్యాసం ఉండాలి కదా మనకు. చుట్టుముట్టు మనకు తెలుగు వాళ్ళు ఉంటే ఎప్పుడు హిందీ ఎట్లా వస్తుంది? ఏదో కొంచెమైనా రావాలి కదా. 10వ రోజు ఫ్లైట్కి కూడా వెళ్ళాను, ఫ్లైట్కి ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళాను. వీళ్ళంతా వచ్చారు, ఒక 30 మంది ఆడపిల్లలు. ఆ మగపిల్లలు ఉన్నారు, కాలేజీ పిల్లలు. 30 మంది ఆడపిల్లలు వచ్చారు, ఇంతింత డ్రెస్సు. తర్వాత ఇక్కడంతా మా అమ్మమ్మ చెప్పేది, వాళ్ళ చాలా బీదవాళ్ళు ఏమో, వాళ్ళకి బట్టలు ఇవ్వాలా అని ఒకరోజు అన్నీ ఏర్పాటు చేసింది అమ్మమ్మ. ఇదంతా ఇక్కడ ఏమీ లేదు, ఏమీ మాట్లాడేది. 10 రోజులు అట్లనే కూర్చొని విన్నారు. అట్లా అదే డ్రెస్లో వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఎంత ప్రేమ ఇప్పుడంతా వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు అయ్యి అంతా ఉన్నారు. స్వామీజీ ఇంకో 2 రోజులు ఉండకూడదా మీరు? రేపు శనివారం ఆదివారం వస్తుంది, మీరు ఉంటే బాగుంటుంది కదా. చాలా బాగా, మేము కూడా జతలు పాడతాం కదా అట్లా. నేను ఉంటే తల్లి, నాకు ఉండాలనే చాలా ఆశ ఉంది. మన భారతీయ సంస్కృతి ప్రకారంగా మీరంతా చీరలు, లంగా, పావడ ఇట్లా వేసుకొని ఉంటే ఇంకొక 10 రోజులు నేను ఉండొచ్చు కదా అంటే, అవునా అయితే ఇది ఎందుకు మీరు చెప్పలే ఫస్ట్ డే? మీరు ఉంటారా రేపు? పోని శనివారం ఆదివారం ఉంటారా అని. ఉంటాను, మీ చీరలు, లంగా, పావడ అట్లా వేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. చేంజ్ అయిపోయారు. శనివారం ఆదివారం ఉన్నా నేను, టికెట్ క్యాన్సిల్, శనివారం ఆదివారం ఉన్నాను. ఎందుకు చెప్పలేదు ఫస్ట్ డే మీరు అన్నారు. అమ్మా ఫస్ట్ డే నేను మీ డ్రెస్ గురించి చెప్పింటే తిట్టుకొని ఒక్కరూ ఉండేవాళ్ళు కాదు, వెళ్ళిపోయేవారు మీరు. ఇదేంటి స్వామీజీ వచ్చి ఉపదేశం చేయమంటే మా డ్రెస్ మీద కన్నుపడటం ఏంటిది అనేవాళ్ళు మీరు. ఇప్పుడు స్వామీజీ ఏమిటని మీకు తెలిసింది, మీ బాధ ఏమిటని నాకు తెలిసింది, మీరు ఎట్లా ఉండాలని నాకు తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు చేంజ్ అయిపోయారు. సో అప్పటి నుంచి ఢిల్లీకి పెడుతూనే ఉంటాను. ఇప్పుడు అంతా వాళ్ళు ముసలాళ్ళు అయిపోతున్నారు, పెళ్ళిళ్ళు అయిపోయింది, వాళ్ళకి పిల్లలంతా ఉన్నారు. ఆ విధంగా మనం వెళ్ళి వాళ్ళకి నిదానంగా చెప్పాలి. కానీ నేను వెళ్ళను, నేను ముట్టుకోను, నేను వాళ్ళ దగ్గర అట్లా అనుకోకూడదు. మనకేం కావాలో మన ఇంట్లో నువ్వు చేసుకోవచ్చు, ఎంతైనా పూజలు, ప్రాయశ్చిత్తం ఏమైనా చేసుకోవచ్చు. నువ్వు వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. ఉండింది ఎందుకు? ప్రపంచాన్ని బాగు చేయాలా, 10 మందికి మంచిగా ఉండాలని. అది ఒక స్టెప్పే కదా, వేయాల. వాళ్ళ దగ్గరికి వేస్తే మన దగ్గరికి వాళ్ళు వస్తారు. ఇది అందరూ ఒకటే, అన్ని సంస్థలు, అన్ని స్వామీజీలు ఒకటే. మన సనాతన ధర్మానికి మనం కాపాడుకోవాలా అనేటువంటిది ఒక ఉద్దేశమే మీ స్వామీజీ. ఇప్పుడు అందరినీ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క కమిటీ వాళ్ళు కూడా వచ్చారు, చేరుతున్నాం, ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు చేత కాకపోయినా వెళుతున్నాను. ఖచ్చితంగా మీకు ఆ దేవుడు శక్తి ఇవ్వాలి. గురుగారు ఇంకొకటి, అంటే హిందూ ధర్మ ప్రచారం చేసే గురువులకు కులాల పట్టింపు ఉంటుందా గురువుగారు? వాళ్ళది ఏమైందంటే మొదటి నుంచి ఆ పీఠాలకి పరంపరంగా వచ్చేసింది ఆ పీఠాలు. అందుకని ఆ కులాల వాళ్ళే అంత పోషించడం, వాళ్ళకి కొన్ని ఏదో మాగాని అంటే తోటలు ఇవ్వటం, అంగళ్ళు కట్టించటం, పెద్ద పెద్ద బిల్డింగులు ఇవ్వటం, అదొక గ్రూప్ లాగా. సో వీళ్ళకి ఏమైందంటే ఈ గ్రూప్ నుంచి వదిలేసి ఏమవుతుందో అని భయం, వీళ్ళకి పీఠం ఏమైపోతుందో అని భయం. దాని నుంచి బయటికి వీళ్ళు రావాలా, వాళ్లకు నచ్చ చెప్పాలి. మనమంతా ఒకటే, మన హిందూ ధర్మం ఒకటే, మన సనాతన ధర్మం ఒకటే. నువ్వు ఏం కావాలో నువ్వు ఇంట్లో ఆచరించుకో, బయట వచ్చిన తర్వాత మనం అందరూ ఒకటే అనే ఆ మాట మేము చెప్తే అందరూ ఒకటే, మా జతలో కూర్చొని భోంచేయవచ్చు.
మా ఇంట్లో పిల్లని తెచ్చి పెళ్లి చేసుకో, అక్కడ వచ్చిన తాపత్రయం మనకు. అది ఇంకా ఆ జనరేషన్ 65 ఏళ్ళు 70 ఏళ్ళ వరకు ఆ జనరేషన్లో ఉండిన వాళ్ళకి ఇంకా అది పోలేదు. ఇప్పుడు వచ్చే జనరేషన్కి అది లేదు. అంతవరకు మనం కాచుకోలేము. అంతట్లోపల ఏదన్నా అపాయం కూడా జరగవచ్చు మన సమాజానికి. సో దాన్ని గురించి ఇప్పుడు అయితే దేవుడిని ప్రార్థన చేసి ఊరికే ఉండిపోయి 2 హోమాలు చేసేసి 2 తీర్థయాత్రలు చేసి సరిపోతుందా అంటే సరిపోదు. నువ్వు సరిపోతావు, ఎవరు చేస్తారు వాళ్ళు సరిపోతారు. మొత్తం ప్రపంచానికే చేయాలంటే కొంత ప్రభుత్వము కొంచెం తోడ్పడాలి. ప్రభుత్వము కొంచెం తోడ్పడితే కొన్ని చోట్ల పడుతున్నారు కూడా, తెలియకనే రహస్యంగా కూడా జరుగుతున్నాయి. అప్పుడు హిందూ ధర్మం, ఈ ఆచారం ఇవన్నీ కూడా దాని నుంచి బయటకు వచ్చారు. చాలామంది వస్తున్నారు, స్వాములు లేరని అనద్దండి. మనకు అంతగా ఇంత ప్రకాశం కనపడటం లేదు కాబట్టి లేదేమో అనుకుంటున్నాం, భ్రమపడుతున్నాం. నిజంగా మనం ఇంకా కూపమండుకొండలో ఉన్నట్టున్నాం, ఒక బావిలో కప్పలాగా ఉన్నాం. బయట వెళ్ళి చూడండి, వస్తుంది, ఇంకా వచ్చారు. ఉత్తర దేశంలో వెళ్ళి చూడండి, అన్ని మఠాధిపతులు బయటకు వచ్చేసారు, సమాజసేవ చేస్తున్నారు. వాళ్ళ మఠానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పద్ధతులు ఏమన్నా వాళ్ళు చేసుకుంటున్నారు, దానికి సంబంధం లేదు. అందుకని ఈ కులాలు ఎందుకు పట్టుకున్నాయంటే వాళ్ళు పోషించారు మొదటి నుంచి ఆ పీఠాన్ని. సో అట్లా అక్కడి నుంచి వచ్చేస్తే మళ్ళీ ఆ పీఠం పోషించలేమని ఒక భయం, అది వీళ్ళకి పోవాలా. వీళ్ళందరూ కూడా అయితే ఇప్పుడు ట్రైనింగ్ అయ్యి ఇప్పుడు ఈ విద్య నేర్చుకొని ఈ గురువుతో శిష్యరీకం చేసుకొని ఆ పీఠాన్ని రక్షించే మేనేజర్ లాగా ఉంటే ఏం ప్రయోజనం? విద్య వచ్చింది నీకు, సన్యాసత్వం తీసుకున్నావు, సంతోషం, చాలా పెద్ద విద్వాంసుడు నువ్వు. పీఠాన్ని రక్షించటానికి కోసం వెళ్ళి విశాలమైన ప్రపంచంలో కొంచెం బోధన చెయ్యి అని ఇప్పుడు పట్టుకున్నాం, దాన్ని చేస్తున్నాం కూడా. ఇంకొక పెద్ద సభ కూడా చేస్తున్నారు, 2వ సభ చేస్తున్నారు. కాషాయం ధరించిన వారికి కులం ఉంటుందా గురుగారు? ఉండకూడదు. ఉండకూడదు. వాళ్ళంతా సర్వమతం బ్రహ్మ కదా. ఓకే. కాషాయం దాంట్లో ఇష్టం వచ్చిన వాళ్ళు ఊరూరికి వేసుకునే వాళ్ళు కాషాయం కాదు అది. షర్ట్ కుట్టించుకొని కాషాయం కాదు అది. పరంపరగా గురువు యొక్క మంత్రంతో, గురువు యొక్క దీక్షతో ఏదవుతుందో అది కాషాయం. అంటే త్యాగం, అంతేగాని అలంకారము ఒక యూనిఫారం కాదు అది, అలంకారం కాదు అది. అందుకని నిజంగా కాషాయం తీసుకున్న వాళ్ళకు అసలు కులం బ్రహ్మ విద్య అంతే. అందరూ బ్రహ్మభక్తులే, అందరూ కూడా బ్రహ్మ పిల్లలే అందరికీ కూడా. కానీ ఎవరెవరు ఆచారంలో ఉందో దాన్ని ఆచారాన్ని లోపల నువ్వు ఆచరించుకో, ఇంకొకరికి ఇబ్బంది కాకుండా ఆచరించుకో, దాన్ని వదిలేసిరా అని చెప్పకూడదు. అసలు ఏ సన్యాసి చెప్పకూడదు. కులాచారం ఏముందో ఇంట్లోది అని వాళ్ళు ఆచరించాలి. అదే కదా ధర్మం. ఆ ధర్మంలోని నువ్వు సమాజానికి వచ్చేయి, అన్నీ నువ్వు వదిలేయి, నాకు అంత బ్రహ్మనే కదా, ఇంకేముంది ప్రపంచంలో, ఏం పూజ చేసి అందరూ అట్లా అయిపోతే ఈ ప్రపంచం అందరూ ఎవరు కూడా అందరూ వెనక బుద్ధులు అట్టు చేసేశారు, అందరూ బుద్ధ సన్యాసులు అయిపోయారు. ఇంక సంతానం కానీ ప్రపంచం నడిచేది ఎట్లా? అందరూ సన్యాసులు అయిపోతే మరి ప్రపంచం ఉండేది ఎట్లా? అందుకని గృహస్థుడుగా ఉండి, సండిగుంది దాంట్లో, గృహస్థుడుగా ఉండి మన ధర్మాన్ని ఆచరించుకోమని చెప్పారు. సన్యసించాలి అంటే ఎలాంటి విలువలు ఉండాలి గురుగారు? నిజమైన త్యాగం రావాలి. కానీ సన్యసించేదో అడ్రస్ కోసం, ఏదో పేరు కోసం, ఏదో ఇంకొక చిన్న పీఠం చేసుకుంటాను, అదొక అంగడి పెట్టుకుంటానంటే సన్యసించి కాదు. అదొక మోసం, నీకు మోసం. ప్రపంచానికి నేను చెప్పలే, నీకే మోసం అది. నువ్వు వైరాగ్యంతో అసలు కాషాయ వస్త్రం వేసుకోవాలని ఏమైంది? ఎక్కడుంది? ఎవరో ఏమిటి ఒక కాషాయ వస్త్రం వేసుకో, ఒక గుర్తు, నేను జపం చేసుకుంటాను, నేను దూరం ఉండాలా అని. ఎందుకంటే మనసు మర్చిపోతూ ఉంటుంది. మౌనం ఆచరించేవాడికి టపక్కన మాట్లాడతాడు, తెలీదు, అయ్యో మౌనం, ఆ రోజు మౌనం పోయింది అది. సో అందుకని మౌనం ప్రాక్టీస్ చాలా కష్టపడి చేసి మౌనం ఆచరించాలి. సో అట్లా మనం వేసుకుంటున్నాం యూనిఫారంతోనే ఉన్నప్పుడు దానికి విలువ, దీనికి విలువ కాపాడాలి. కానీ నీ విలువ కాదు. అక్కడ నువ్వు పరివర్తన పొందాలి.
నువ్వు పరివర్తన పొందినప్పుడు కాషాయ వస్త్రం అక్కర్లేదు. నువ్వే పరివర్తన ఎందుకు పొందలేదు కాబట్టి అది వేసుకుంటున్నావు, పొందటానికి వేసుకుంటున్నావు. ఇదొక పద్ధతి పొందటానికి. త్యాగం ఇది, త్యాగము, వైరాగ్యం. రెండవది అన్నీ వదిలేసేయాల అనే ఒక దృష్టితో ఆ రంగు. అంతేగాని ఒక్కొక్క రంగు ఒక్కొక్కటికి ఉంది. అమ్మవార్లకు ఉంది, నవగ్రహాలకు ఉంది, వేరే 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 రంగు. అది ఈ రంగు వేసుకున్నామంటే నువ్వు త్యాగంగా ఉండు అనే ఒక అది సంకేతం. ఒకవైపు హిందూ ధర్మ పరిరక్షణ జరుగుతున్నా మరోవైపు కుల వివక్షత కారణంగా హిందూ మతం నుంచి చాలామంది క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోతున్నారు. దీన్ని అరికట్టలేమా గురువుగారు మనము? ఈ యంత్రంతో మంత్రంతో అయ్యలేదు. సమాజ సేవ అనేటువంటిది అందరికీ ఉండేటువంటి ఒక త్యాగం వచ్చినప్పుడు మాత్రమే ఖండితం అరికట్టచ్చు. వాళ్ళను ఇప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణ, మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే చీరలంతా పెద్ద పెద్ద చీరలు పోతే అది ఇచ్చి స్టీల్ పాత్రలు కొనుక్కుంటారు. మనలో స్టీల్ పాత్రలు ఉన్నాయి మా ఇంట్లో, అలా కొనుక్కుంటారు. అదే మన పని మనిషికి ఆ చీర ఇస్తే ఎంత బాగుంటుంది. ఇవ్వదు. ఎందుకంటే నా చీర నా పని మనిషి కట్టుకుంటే నా భర్త ఏమవుతాడో అని భయపడతారు. అదొకటి. కాలోనికి వెళ్ళి ఇవ్వచ్చు కదా, స్టీల్ పాత్రలు ఎందుకు? సో ఇది మనలో ఉండేటువంటి అటు పెద్దవాళ్ళు కాదు వాళ్ళు, అటు లో 4వ క్లాసు వాళ్ళు కూడా మధ్యమ తరగతి ఉండేటువంటి వాళ్ళకి ఈ త్యాగం రావాలా. కేవలం సన్యాసులకే వస్తే ఎట్లా బాగుండు, మీరందరూ బయలుదేరండి. మేము ఎంత బయలుదేరినా మీరు బయలుదేరాలి. మీరు మధ్యమ వర్గ వాళ్ళు మీరు బయలుదేరి మీరు మాతో పాటు కాలోనికి వచ్చి మీరు కూడా చేయాలి. మీరు కూడా కొంచెం త్యాగం ఉండాలి. ఒక పిడికెడు దత్త పద్ధతిలో ఉంది ఏమిటంటే ఒక పిడికెడు బియ్యాన్ని తీసి పెట్టండి అంటారు. అదే భిక్ష, గురు భిక్ష. అది దాన్ని తీసిపోయి ఎక్కడ గురుమఠం ఉందో అక్కడికి ఇవ్వండి. ఆ పీఠానికి వేయాలనేవి లేదు, వేరే దేనికైనా ఇవ్వచ్చు, చెయ్యండి అని. అట్లనే మనం 10 చీరలు తీసుకొని అప్పుడు ఒక చీర కొను, ఒక్కటే చీర, అది ఫ్రీగా కూడా వస్తుంది. 2 లీటర్ల పాలకి సగం లీటర్ పాలు వేస్తాడు, అది వేరే. కానీ ఆ చీరలో వాడు కొట్టేస్తుంటాడు, అది వేరు. మనకు వ్యాపారం సంగతి మనకు వద్దు. 2 చీరలు నీకు ఫ్రీగా వస్తాయి కదా, దాన్ని తీసిపోయి కాలువనికి ఇవ్వండి. పెళ్ళిళ్ళలో అంత ఖర్చు పెడుతున్నారు, పాడైపోతుంది. ఇప్పుడిప్పుడే కొన్ని సిటీల్లో కొంత యంగ్స్టర్స్ ఏం చేస్తున్నారంటే కొన్ని ఫ్రిడ్జ్ పెట్టుకొని ఆ ఫ్రిడ్జ్లో తీసుకుపోయి అన్నం పెట్టి మరుసటి రోజు తీసుకుపోయి వ్యాన్ తీసుకొని, వాళ్ళు వేరే వేరే పనుల్లో ఉన్నారు, ఆ వ్యాన్ తీసుకొచ్చి ఆ పెండ్లిలో మిగిలిన పదార్థాలను తీసుకుపోతారు. ఎంత బాగుంది. ఇటువంటి క్రాంతి మనలో రావాలి, కానీ సన్యాసుల్లో వచ్చే ఏం ప్రయోజనం లేదు అంటున్నా. కానీ వాళ్ళు కూడా బయలుదేరితే శిష్యులు కూడా బయలుదేరుతారు అనే ఒక దృష్టి ఉంది. ఆ శిష్యులు ఎవరు? మధ్యమ వర్గం వాళ్ళు. ఆ మధ్యమ వర్గం వాళ్ళకందరికీ బుద్ధి వచ్చేస్తే మత మార్పిడి ఉండదు. మనలో ఉంది, కానీ అవును మారిపోయావు, ఏ బాధతో మారిపోయావు అనేది కావాలి. ఇప్పుడు మనము 4 పిల్లలు, మన పిల్లలు ఉంటే ఒక పిల్లకు ఒక ఫీజు ఇవ్వటానికి ఏమిటి, ఇవ్వచ్చు కదా. సో ఈ పరివర్తన మఠాల్లో సన్యాసులకి వద్దు, మధ్యమ వర్గం వాళ్ళకి వస్తే చాలు. పంచుకోవాలి మనం. అది కొంత ఇప్పుడు కనిపెడుతున్నారు, చేస్తున్నారు. అన్నదానం చేయటం, వస్త్రదానం చేయటం మనం చూస్తున్నాం. అంతా చాలా మంది వస్తున్నారు కూడా. వాళ్లకు అర్థమై వాపసు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చాలామంది వాళ్ళకి వస్తున్నారు. ఇప్పుడు దత్త జయంతికి ఒక 200 మంది వస్తున్నారు, వాపస్ ఆయా అని. వాళ్ళకి బొట్టు పెట్టడం, ఒక శ్లోకం చెప్పటం, అందరికీ ఒక్కొక్క చీర ఇవ్వటం, పంపించడం. వాళ్ళు హాయిగా ఉన్నారు వాళ్ళు. సో అందుకని మనం మత మార్పిడిలో స్వాములు చేరుకోవాలా. మధ్యమ వర్గం వాళ్ళు, పెద్దవాళ్ళకి వద్దులేండి, నేను వదిలేశాను. మధ్యమ వర్గం వరకు ఈ ఇద్దరూ చేరుకుంటే పెద్దవాళ్ళు కూడా వస్తారు దారికి, చిన్నవాళ్ళు కూడా వస్తారు దారికి. ఇది మత మార్పు వచ్చి రావాలంటే మన ఇద్దరం బయలుదేరాలి. మీ ఆజ్ఞ స్వామి, మీ ఆజ్ఞ గురుగారు.